కార్తీక పురాణం అండి 27వ రోజు 53, 54 అధ్యాయాలు చదువుకుందాము. నిన్న చోళరాజు బ్రాహ్మణుడును విష్ణుదూత తీసుకెళ్తారు కదా, వాళ్ళిద్దరే జైవిజయుల కింద ఉంటారనమాట, మారుతారు. ఆ భక్తి వల్ల విష్ణుగణాలు చెప్పింది విని ధర్మదత్తుడు ఇలా అడుగుతాడు, జైవిజయులు అలా ద్వారపాలకులు ఎలా అయ్యారు, వాళ్ళ పూర్వజన్మ గురించి చెప్పమని అడుగుతారనమాట. అప్పుడు విష్ణుదూతలు ఇలా చెప్తారనమాట, తృణబిందుడు కుమార్తె దేవహూతి అని ఉంది. ఆ కర్దమ ప్రజాపతి ఆమె యందు దుష్కరణం చేయడం వల్ల, దుష్కరణం అనమాట చేయడం వల్ల ఇద్దరు పిల్లలు పుడతారనమాట. వాళ్ళ పేరే జైవిజయులు. వాళ్ళిద్దరూ కూడా నిత్యం నారాయణ మంత్రం చేస్తూ ఉండడం వల్ల విష్ణువుకు ప్రీతిపాత్రలు అవుతారు. విష్ణువు సాక్షాత్కారం కూడా పొందుతారనమాట. వాళ్ళిద్దరూ కూడాను వేద విద్యలు కూలంకషంగా నేర్చుకుంటారు. యజ్ఞయాగాదులు చేయించడంలో నిష్ణాతులు అవుతారనమాట. వాళ్ళ ప్రజ్ఞాపాఠవాలను చూసి మరుత్తనే మహారాజు తన చేత యజ్ఞం చేయించమని కోరతాడనమాట. వీళ్ళు అలాగే ఆయన ఒప్పుకుని యజ్ఞం చాలా 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 బాగా చేయిస్తారనమాట. అప్పుడు అతను ఇద్దరికీ కూడా ధనం ఇస్తాడు. ఆ ధనం పంచుకోవడంలో ఇద్దరికి కూడా తేడా వచ్చి ఒకళ్ళొకళ్ళు చెప్పించుకుంటారు, నువ్వు ఏనుగు అయిపోయి, నువ్వేమో మొసలు అయిపోయాను. జయుడేమో ఏనుగు కింద మారిపోతాడు, విజయుడేమో మొసలి కింద అవుతాడు అనమాట. వాళ్ళిద్దరూ కూడా అలా చెప్పించుకున్న తర్వాత వాళ్ళకి జ్ఞానం వచ్చి విష్ణువు దగ్గరికి వెళ్ళి ఇలా మేము చెప్పించుకున్నాము అంటే, విష్ణువు అంటాడు, విష్ణు భక్తుల శాపాలు ఊరికినే పోవు. నేను అంబరీషు టైంలో ఎట్లాగా ఉన్నానో, నెక్స్ట్ మా ప్రహ్లాదు టైంలో స్తంభం నుంచి ఎలా బయటకు వచ్చానో, అట్లాగే మీకు కూడా ఈ శాపాలు ఉపయోగపడతాయి అని చెప్పి మీరు ఈ శాపాన్ని భరించాల్సిందే అని చెప్తారనమాట. అప్పుడు వాళ్ళిద్దరూ కూడాను ఒక నది దగ్గర, అంటే గండకీ నది దగ్గరికి వెళ్తారు. ఒక మొసలేమో గండకీ నదిలో ఉంటుంది. ఒకసారి ఏనుగు కార్తీక మాసంలో అందులో స్నానం చేయడానికి దిగినప్పుడు ఈ ఏనుగు కాలు మొసలు పట్టుకుంటుంది అనమాట. వీళ్ళకి పూర్వజన్మ జ్ఞానం అయితే ఉంటుంది. మొసలితోటి పోరాడి ఏనుగు ఎంతసేపటికి విడిపించుకోలేక విష్ణువుని ప్రార్థిస్తుంది అనమాట. అదే ఎవ్వని చేజనించు ఆ శ్లోకం అనమాట. ప్రార్థించేసరికి అప్పుడు విష్ణువు చాలా సంతోషపడిపోయి వచ్చి మొసలిని చక్రంతో సంహరించి ఏనుగుని రక్షిస్తాడనమాట. ఇద్దరికీ కూడా విష్ణు ప్రాప్తి కలిగిస్తాడు. అదే విష్ణుక్షేత్రం కింద వస్తుందన్నమాట, పేరు పొందుతుంది. విష్ణులోకానికి కలహాన్ని తీసుకెళ్తూ విష్ణుదూతలు వైకుంఠానికి వెళ్ళిపోతారు. నారద చెప్పడం విని సరస్వతి కృష్ణానదులు ఎలా ఆవిర్భవించాయి వాటి గురించి కూడా చెప్పమని అడుగుతాడనమాట. ఒకసారి బ్రహ్మ చేత యజ్ఞం చేయిద్దామని శివకేశవులు ఇద్దరు కూడా అనుకుంటారనమాట. అప్పుడు బ్రహ్మ పక్కన సరస్వతి కూర్చోవాలి. ఎంతసేపటికి రాకపోయేసరికి గాయత్రీదేవిని కూర్చోబెడతారు. కాసేపటికి సరస్వతీదేవి వచ్చి గాయత్రి కూర్చోవడం చూసి నువ్వు నది కింద మారిపోమని చెప్తుందన్నమాట. ఈవిడ నది కింద మారిపోమంటుంది. నెక్స్ట్ రేపు చెప్పుకుందామండి.